కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా ఈ సౌత్ ఇండియా అంతా రాజ్యాన్ని ఏలి ఈ రాయలసీమను రతనాల సీమగా అనే మాటను నిజం చేసిన నిజమైన చక్రవర్తి కృష్ణదేవరాయలు గారు. తన పరిపాలనలో ఎన్నో చెరువులు, బావులు నీళ్లు ఎద్దటి లేకుండా ఎంతో ముందు చూపుతో ఆ చెరువులు, బావులు అన్నీ తవ్వి ఈ రోజు కూడా ఆ చెరువులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయంటే ఆయన ప్రజల పట్ల, నీటి ఎద్దడి పట్ల ఎంత ముందు చూపు ఉందో అర్థమవుతోంది. శ్రీకృష్ణదేవరాయలు గారు ముఖ్యంగా తన రూల్ చేసేటప్పుడు ముఖ్యంగా కవులు, కవితలు, లిటరేచరు ఈ కళకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ప్రజలకు శాంతి సౌకర్యంతో అన్ని విధాల పరిపాలన చేసిన మనమైన గనుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆ కోవలోనే మా మాన్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ విధంగానే నీటి ప్రాజెక్టులను కడుతూ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ఎట్లయితే శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలన చేస్తున్నారో అదే విధంగా పరిపాలనను చేస్తూ సర్వజనులు బాగుండాలని చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణదేవరాయలను ఫాలో అవుతున్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు జరిపింది. కాబట్టి మరొక శ్రీకృష్ణదేవరాయలకి జయంతి తరఫున శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ 556వ శత జయంతి శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణ కూడలి నందు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. నిజంగా మనము ఆయన పరిపాలించిన తీరు చూస్తే అంటే ఇప్పటికీ 556 సంవత్సరాలు ఆయన పుట్టి అయిన తర్వాత కూడా ఈరోజు మనం ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన పరిపాలన చేసిన విధానం, ఆయన పరిపాలనలో ఆయన ప్రజల పట్ల లేకుంటే మన ఏదైతే పరిపాలన పట్ల ఆయనకున్న దక్షత, దూరదృష్టి ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటున్నాయంటే ఆయన పరిపాలించిన ఏదైతే ఆ కాలం ఉందో ఆ కాలంలో పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్టులు అయితేనేమి, నీటికి సదుపాయాలకు సంబంధించిన బావులు అయితేనేమి, లేకుంటే వాణిజ్య సంబంధాలను అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన ఎంత గొప్పగా పరిపాలించాడో మనం అందరం కూడా చూసినాం. నేటి యువతరానికి కానీ, నేటి రాజకీయ నాయకులకు కానీ ఆయన జీవితం ఒక స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి జయంతి నివాళులు అర్పించుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.